దినము దేవుని మాటగా హబక్కుకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకొనుము అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము అంటూనే దేవుని ప్రజలు పాపాలు చేశారని, ఆయన ఇచ్చే శిక్షను వారు అనుభవిస్తారని హబక్కుకు కూడా తెలుసు. అయితే ఈ స్థితిలో అతడు దేవుని పక్షాన 2 విన్నపాలు చేస్తున్నట్లుగా మనం గమనించాలి. అవేంటి అని మనం చూచినప్పుడు, మొదటిదిగా దేవుడు తన ప్రజల చెంతకు సరికొత్తగా తన శక్తిని కనపరుస్తూ రావాలని కోరుతూ ఉన్నాడు. దేవుడు తన కృపను, ఆత్మను తాజాగా కురిపిస్తూ వారి జీవితాల్లో జోక్యం చేసుకోకపోతే దేవుని ప్రజలు బతికి బట్టగట్టలేరని, ఆయన్ని దర్శిస్తేనే వారిలో ఆధ్యాత్మిక జీవం ఉంటుందని దేవుని దగ్గర విన్నవించుకుంటున్నారు. అలాగే రెండో విషయం చూచినప్పుడు, దేవుని ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న కాలంలో దేవుడు వారి పట్ల కరుణ చూపించాలనే సంగతిని గుర్తు చేస్తూ ఉన్నారు. ఆయన కరుణ లేనిదే మనకు జీవనాధారం లేదని, ప్రస్తుత కాలంలో సంఘ పునాదులు కదిలిపోతుండగా, నలుమూలల ఇబ్బందులు తలెత్తుతుండగా మనం కూడా దేవుడు తనను ప్రత్యక్షత పరుచుకోవాలని, ఆయన్ని వేడుకునే వారముగా ఉండాలని, తన కరుణను ప్రభావాన్ని ఆయన ప్రదర్శించాలని, అలా జరిగితే తప్పితే మనలో జీవం ఉజ్జీవం పెళ్ళుబొకదని దేవుని దగ్గర హబక్కు గారు విన్నపం చేసిన ప్రకారము మనము కూడా విన్నవించుకునే వారముగా ఉందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.